సాయిరామ్, నేను మీ విశ్వకర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకొకరు కామెంట్లో ఏమడుతున్నారంటే, ఉత్తరం పొడుగ్గా ఉంది మా ఇల్లు, అంటే ఇల్లు ప్లాటు, అలాంటప్పుడు మేము గేట్లు డోర్లు ఎక్కడ పెట్టుకోవాలి? తూర్పుపై పొడుగ్గా ఉంది, అలాంటప్పుడు మేము గేట్లు ఎక్కడ పెట్టుకోవాలి, డోర్లు ఎక్కడ పెట్టుకోవాలి? మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్లాట్ మరీ ఎక్కువ కూడా రెక్టాంగిల్గా ఉండకూడదు, కొంచెం ప్రపోర్షనేట్గా ఉండాలి. వెడల్పు కంటే మరీ పొడుగు ఎక్కువైంది అనుకోండి, దాంట్లో కూడా కొంచెం ఇబ్బంది, రిజల్ట్స్ రావడం. అది ఉత్తరం వైపున్నా తూర్పు వైపున్నా అంతే. కొంచెం ప్రపోర్షనేట్గా ఉంటే బాగుంటుంది, లేకుంటే కొంచెం అంగవైకల్యంగా ఉంటుంది కదా. కొంతమంది అలా హ్యాండిక్యాప్గా కనబడుతుంటారు కదా, అన్నీ ఉంటాయి. కొంతమంది కాళ్ళు పొడుగ్గా ఉంటాయి, చేతులు పొడుగ్గా ఉంటాయి, సో కొంచెం అంగవైకల్యంగా కనబడుతుంది. కాబట్టి కొంచెం అన్ని పనులు చక్కగా చేయలేరు. కాబట్టి ప్లాట్ సైజ్ కూడా కొంచెం ప్రపోర్షనేట్గా ఉంటే బాగుంటుంది. డోర్లు విండోస్ ఎక్కడ పెట్టుకోవాలి, గేట్లు ఎక్కడ పెట్టుకోవాలంటే ఎప్పుడు కూడా, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది డిగ్రీస్ అని గోల పెడుతున్నారని చాలామంది చెప్తున్నారు. ఎక్కడ వీడియో చూసినా గురువుగారు సోషల్ మీడియాలో వాస్తవాలు చాలా అయిపోయారు. మీది ఎన్ని డిగ్రీలు తిరిగింది పనికిరాదు, అన్ని డిగ్రీలు తిరిగింది పనికిరాదు, కట్టుకోకూడదు, ఇబ్బందులు పాలవుతారు. లేదా డిగ్రీలు తిరిగింది కాబట్టి మీరు కూడా ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలి, మీ కిచెన్ అక్కడ కాదు ఇక్కడ ఉంటుంది అని. ఇప్పుడు లేఅవుట్ చేసేటప్పుడు ఉంటుంది, లేఅవుట్ చేసేవాళ్ళు ఏదో చేస్తారు. సిటీలో ఎక్కడ కూడా కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉత్తరం ఉన్నది ప్లాట్ మనం చాలా తక్కువ కనబడుతుంది. 5-10 డిగ్రీస్ తిరగడం ఎక్కడో టాలరబుల్ తిరిగి ఉంటాయి. మరికొన్ని 45 డిగ్రీస్ కూడా తిరిగి ఉన్నాయి, దిక్కుమూడు ఏర్పడిన ప్లాట్లు కూడా ఉన్నాయి. అలాంటి చోట్ల కట్టుకున్న వాళ్ళు, చక్కగా వాస్తుపరంగా కట్టుకున్న వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు. నేను ఎన్నో కట్టించాను అలా. కొంతమంది అతి తెలివిగా తిప్పి కట్టుకుంటారు, అలా కట్టుకోకూడదు. అలా కంపస్కి ఇల్లు తిప్పి కట్టుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ ఇళ్ళలో పెద్ద పెద్ద గడ్డాలు, ఎంటుకలు పెరిగిన వాళ్ళు కనబడతారు. చాలా అన్టైడీ లైఫ్ డీల్ చేస్తుంటారు. వాళ్ళే ఒక పెద్ద శక్తి ఉన్న వాళ్ళుగా, తపస్సు చేస్తున్న వాళ్ళుగా ఫీల్ అవుతూ ఉంటారు. దానికి కారణం వాళ్ళ తిప్పి కట్టుకుంటే. 40 డిగ్రీస్ 30 డిగ్రీస్ తిరిగింది మేము కట్టుకోవచ్చా? మరి కట్టుకోవచ్చు, రోడ్డుకు ప్యారలల్గా కట్టుకోవాలి. ఎప్పుడైనా ఉచ్చ స్థానంలో గేట్లు పెట్టుకోవాలి. మరికొంతమంది ఏం భయపెట్టిస్తున్నారంటే, నా కామెంట్స్లో పెడుతూ ఉంటారు, ఫోన్ చేసి అడుగుతుంటారు, ఉచ్చ స్థానంలో పెట్టుకోకూడదు, మధ్యలో పెట్టుకోవాలి ద్వారాలని చెప్తున్నారు అని. ఆ రోజుల్లో ఒక 100 years బ్యాక్ అని చెప్పచ్చు. అన్నీ కూడా భవనాలు, అంటే ఇంటికి మధ్యలో బ్రహ్మస్థానం అలా వదిలేసి చుట్టూ ఇల్లు కట్టుకునేవాళ్ళు. 4 ద్వారాలు ఉండేది. ఆ కన్స్ట్రక్షన్ టైపే వేరే. అది మంచి వాస్తు, ఒప్పుకుంటాను. కానీ మనం ఇప్పుడు అలా కట్టుకోలేం కదా, దానికి చాలా ఖాళీ స్థలం ఉండాలి ఇంటికి. అది ఒకటే ఫ్లోర్ కట్టుకోవాలి, దానిపైన ఇంకో ఫ్లోర్ వేసుకుంటే రిజల్ట్ రాదు. అలా మనం కట్టుకోలేం కదా, ఉన్నదే కొద్ది స్థలం, చాలా కాస్ట్లీ స్థలం, దీంట్లో అన్నీ కట్టుకోవాలి, వాస్తుపరంగా కట్టుకోవాలి. అప్పుడు మధ్య ద్వారాలు పెట్టుకుంటే మనకు కన్వీనియంట్గా ఉండదు. ఉచ్చ స్థానంలో పెట్టుకుంటే ఓకే, పర్వాలేదు, ఒక మూలకు వస్తుంది. ఆ మూలకు కూడా ఎలా పెట్టుకోవాలి, కొంచెం మొత్తం వదిలి పెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యంలో ఒక డోర్ పెట్టుకునేటప్పుడు ఉత్తరంలో ఆ మూలకి, ఉత్తరంలో గోడ వచ్చిన తర్వాత డోర్ పెట్టుకోవాలి. తీసుకెళ్ళి ఏకంగా తూర్పు గోడ కానిచ్చేస్తే అక్కడ యాంగిల్ రాదు, అది దోషం, ఈశాన్య దోషంగా మారుతుంది అది. అలాగే తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టినప్పుడు ఉత్తరం గోడ కానివద్దు, అక్కడ చిన్నగా 4 inches 9 inches అలా పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఉచ్చస్థానం ఎక్కడి వరకు ఉంటుంది అంటే, నేను అంతకుముందు వీడియోస్లో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పాను. ఆ వీడియోస్ మీరు చూస్తే తెలుస్తుంది. ఉత్తరం లైన్లో ఏముంటుంది, ఉత్తరం దిక్కున ఉత్తర వాయవ్యం, ఉత్తరం, ఉత్తర ఈశాన్యం. సో ఉత్తర వాయవ్యం మూల నుంచి ఉత్తర వాయవ్యం ఎంతవరకు ఉంటుంది, అలాగే ఉత్తరం ఎంతవరకు ఉంటుంది,
ఈశాన్య మూల నుంచి ఉత్తర ఈశాన్యం ఎంతవరకు ఉంటుందని ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్, అంటే మన ప్లాట్ సైజుని బట్టి వాటి ఆపరేషనల్ ఎంతవరకు ఉంటుంది, వాటి పవర్ ఎంతవరకు ఉంటుందని ఒక సింపుల్ ఫార్ములా చెప్పాను. ఉదాహరణకి మనకు ఉత్తర ఈశాన్యంలో ఇప్పుడు ద్వారం పెట్టుకోవాలి. ఉత్తర ఈశాన్యం ఒక 10 feet వచ్చిందనుకోండి, అంటే ఆ ఛానల్ పవర్ 10 feet వరకు ఉంటుంది. ఈశాన్య మూల నుంచి ఒక 10 feet ఉత్తరం వైపు 10 feet వరకు ఉంటుంది. ఆ 10 feetలో ఎక్కడో ఒక దగ్గర డోర్ పెట్టడం కాదు. ఇంట్లో మనం వైఫై గురించి మనం మోడమ్ పెడతాం. ప్రతి రూమ్లో సిగ్నల్ కరెక్ట్గా రాదు కదా, అప్పుడు మనం వైఫై ఆ మోడమ్ మనం అరేంజ్ చేస్తాం, కొంచెం సెట్ చేస్తాం. అప్పుడు అన్ని రూమ్స్లో అన్ని మూలలో మనకు సిగ్నల్ వచ్చేలాగా పెట్టుకుంటాం. అలాగే ఈ 10 feetలో మనం ఎక్కడ డోర్ కరెక్ట్గా పెట్టుకుంటూ వచ్చే స్థానంలో మనకు రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది ఆ స్థలాన్ని బట్టి బాగా అనుభవం ఉన్న వాస్తు శాస్త్రజ్ఞుడు ఆ స్థాన బలాన్ని బట్టి అక్కడ వైబ్రేషన్ ఫీల్ అవుతారు. దానికి కొంచెం నిష్ఠా నియమాలు పూజతో కూడుకున్న సంప్రదాయం అంటూ ఉంది. అప్పుడు కరెక్ట్గా డోర్ ఎక్కడ పెట్టుకుంటే రిజల్ట్ వస్తుందో అలా సెట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఊరికే తీసుకెళ్ళి ఉత్తర ఈశాన్యంలో పెట్టేసాం, రిజల్ట్ రావట్లేదు అంటే రాదు. మరి అది ఎక్కడ సెట్ చేస్తే బాగుంటుందో అలా పెట్టుకోవాలి. సింపుల్గా థియరిటికల్గా చెప్పడానికి ఏంటంటే ఉచ్చ స్థానంలో ద్వారాలు పెట్టుకోవాలి. కానీ మాకు ఉత్తరం పొడుగ్గా ఎక్కువ ఉంది, తూర్పు పొడుగు ఎక్కువ ఉంది, ఎక్కడ పెట్టుకోవాలి కాదు. ఉత్తరంలో రోడ్డు ఉంటే ఉత్తర ఈశాన్యంలో గేటు పెట్టుకోవాలి, అంటే తూర్పు ఖాళీ స్థలంకి ఎదురుగా. అలాగే ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ద్వారం, తూర్పు వైపు పెట్టుకుంటే తూర్పు ఈశాన్యంలో ఒక ద్వారం, అలాగే ఉత్తర ఖాళీ స్థలానికి ఎదురుగా తూర్పు ఈశాన్యంలో గేట్, ఇలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఇందులో సూక్ష్మమైన మర్మం ఏంటంటే ఎక్కడ పెట్టుకుంటే మనకు రిజల్ట్స్ వస్తుంది ఈ ఏరియాలో అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. ఊరికే ఉచ్చస్థానం వర్గాన్ని తీసుకెళ్ళి డోర్ పెట్టాం, రిజల్ట్ రావట్లేదు అంటే కాదు. కరెక్ట్గా పెట్టుకోవాలంటే బాగా అనుభవం ఉన్న అతను తీసుకొని చూపిస్తే చెప్తారు ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. కానీ మనం పేపర్ పైన ఊరికే ప్లాన్ చేసేసి ఇక్కడ ఒక డోర్ అంటే కాదు. ప్రాక్టికల్గా ఆ స్థలానికి వెళ్ళి చూసి అది ఫీల్ అయి పెడితేనే మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయి. సాయి రక్ష.